నెల్లూరు విజయ మార్కెట్ సమీపంలో సుధాకర్ రెడ్డి స్వీట్ ను నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా స్వీట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్వీట్ షాప్ బాగా జరగాలని ఆయన కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ నోడా చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూడా హాజరయ్యారు. పురుషం జాతమకృతః తేన దేవా అయజంత సాధ్యారసయశ్చయే తస్మాత్ ధింగదనుః కరిరాభ్యయే పయజాతవేదో వగ్నం నిరతం మమ అశోకస్య కంపెనీ చేయలేదు ఇంగ్లీష్ మాట్లాడుతుంది ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి शतमिति शतं व्यापाराभि उन्नताभिवृद्धिरस्तु तथास्तु ఈరోజు సుధాకర్ స్వీట్స్ ఓపెనింగ్ కి నన్ను పిలవడం 11:09 మంచి ముహూర్తం అని చెప్పారు. అది పనిగా వచ్చి ఓపెన్ చేశాము. సుధాకర్ గురించి కనుక్కుంటే దాదాపు 40 సంవత్సరాల నుంచి ఫీల్డ్ ఉన్నారు. కోర్లో సుధాకర్ స్వీట్స్ అంటే తెలియని వాళ్ళు లేరు. మంచి పేరు అంటే రావాలంటే కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే మనకు వచ్చేది. క్వాలిటీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఖచ్చితంగా మంచి నెయ్యి వాడుతూ ఈ స్వీట్స్ తయారు చేయడం మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడే ఒక క్వశ్చన్ కూడా వేసాను. మిగిలిన స్వీట్స్ 5 రోజులు దీనికి కాలం అయితే ఈ 5 రోజుల తర్వాత ఏం చేస్తున్నాం? వీళ్ళు 5 రోజులు కాదు 3 రోజుల్లోనే ఇక్కడ ఎక్కడ అవసరం ఉండి ఈ పేద పిల్లకాయలు కానీ లేదంటే అనాథ ఆశ్రమాలు కానీ అటువంటి దగ్గర వీళ్ళు 3 రోజుల తర్వాతనే తీసిపోయి ఇవ్వడం అది ఇంకా గొప్ప విషయం. ఎందుకంటే ఎప్పుడు కూడా దాని లైఫ్ పరిమితం దాటి మనం ఏ స్వీట్ షాప్లో కూడా స్వీట్ పెట్టకూడదు. ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఎవరైనా కస్టమర్స్ కూడా మనం ఏదో అమ్మేసేలా అనుకుంటే మన పేరు పోద్ది. ఆ పేరు నిలబడాలంటే ఇటువంటివన్నీ మనసులో పెట్టుకొని మనం జాగ్రత్తగా మంచి పేరు తెచ్చుకోవడం చాలా కష్టం. ఇప్పుడు అతను 40 సంవత్సరాల నుంచి చేసాడు కాబట్టి ఈరోజు ఆ సుధాకర్ స్వీట్స్ అనేది మంచి పేరు తెచ్చుకుంది. దాన్ని నిలబెట్టుకోవాలంటే కూడా ఇవన్నీ అవసరం. నేను చెప్పేది ఒకటే, మనం ఎక్కడికి పోయినా మంచి కష్టపడి పైకి వచ్చినాడు కాబట్టి దాన్ని అట్టే నిలబెట్టుకొని ఆయన కొడుకు కృష్ణారెడ్డి చూస్తున్నాడు. కృష్ణారెడ్డి కూడా నేను చెప్పేది ఈ ఇద్దరు తండ్రి కొడుకులు స్వీట్స్ ఫుడ్ అనేదే చాలా జాగ్రత్తగా మనం చేయాలి. ఎందుకంటే ఆరోగ్యం సంబంధించింది. మీ కోరుకునేది మంచి పేరు తెచ్చుకోండి. ఇంకా మంచి క్వాలిటీ కూడా ఎట్లా మనం మంచి క్వాలిటీ ఇవ్వగలుగుతాం కూడా చూడండి. మీ యజమానానికి అందరికి కూడా ఒక మంచి స్వీట్ షాప్ సుధాకర్ రెడ్డి స్వీట్స్. మరి జనవరి 1 ఇప్పటికే 40 సంవత్సరాల కోవర్లో ఇది బాగా ఫేమస్.
మా వేణన్న వాళ్ళు కూడా నాకు బాగా సహకరించేవాళ్ళు. మా సన్నపల్లి నిలబడ్డాడు గారు. అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి స్వీట్స్ కానీ మంచి డ్రై ఫ్రూట్స్ ఇప్పుడే చూసాం. ఒక నాణ్యమైనది అందిస్తాం. ఈరోజు నెల్లూరులో అన్ని పోటీ పడుతున్నాయి. ఆ పోటీతత్వానికి ఇంకా ఎక్కువగా దగ్గరగా బిట్టూరులో మా ఫోటో దగ్గరగా అంటే గేట్ అవతల పోకుండా దగ్గరలో ఒక మంచి స్వీట్ షాపు పెట్టిన దానికి నేను సుధాకర్ గారిని ముఖ్యంగా అభినందిస్తున్నా. ఇటువంటి షాపులు నెల్లూరులో ఎన్నో తెరవాలని చెప్పి కోరుకుంటున్నా. అది కాక ప్రతి జనవరి 1వ తేదీ అపోలో వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర నుంచి చేయించుకెళ్తారట. అదే రకంగా జీవికే వాళ్ళు కూడా వీళ్ళే చేస్తున్నారంటే దాంట్లో ఎంత రుచి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇటువంటి స్వీట్ షాపులు ఎన్నో పెట్టాలని, నెల్లూరులో మంచి పేరు తెచ్చుకోవాలని, నెల్లూరు ప్రజలంతా కూడా ఒక్కసారి వచ్చి ఈ స్వీట్లు రుచి చూడాలని చెప్పి డ్రై ఫ్రూట్స్ రుచి చూడాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటాం. విజయమాలి సెంటర్లో నూతనంగా స్వీట్ షాప్ ప్రారంభించాము. కాబట్టి మేము 40 సంవత్సరాల నుంచి పనిచేస్తాము. కోవిలో గౌతమ స్వీట్స్ అనేది నెల్లూరులో కొత్తగా ప్రారంభించాము. మీ ఆశీస్సులు మాకు కావాలి. మీరు ఒకసారి వచ్చి చూడండి. ఇది మా సుధాకర్ రెడ్డి గత 40 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాడు. తను ఎంతో కష్టపడితే కానీ ఈ స్టేజ్కి రాలేదు. ఇక్కడ జీవీకే, అపోలో వంటి పెద్ద సంస్థలకు కూడా ప్రతి సంవత్సరం జనవరి 1కి కోవూరు నుంచి స్వీట్స్ వెళ్తాయండి. ఇది చాలా గర్వకారణం మా కోవూరుకి. కాబట్టి ఈరోజు కూడా అపోలో హాస్పిటల్లో మా సుధాకర్ రెడ్డి స్వీట్ అంటే జనవరి 1 కంపల్సరీ ఇస్తారు. కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.